సమంత నాగచైతన్య 2010లో వచ్చిన 'ఏం మాయ చేసావే' మూవీ ద్వారా ఒక పెయిర్‌లాగా మనకు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే సమంతకి ఇది ఫస్ట్ ఫిల్మ్ కాగా, నాగచైతన్యకి ఇది రెండో ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ 'జోష్'. అయితే ఆ మూవీ నుంచి వాళ్ళిద్దరి ప్రయాణం స్టార్ట్ అయింది. ఫస్ట్‌లో వాళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నారు. అయితే ఆ తర్వాత సమంతకి యాక్టర్ సిద్ధార్థ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వాళ్ళిద్దరు వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడం వల్ల బ్రేకప్ అయిపోయింది. ఆ తర్వాత సమంత నాగచైతన్యకి దగ్గరైపోయింది. దానికి కారణం వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అవ్వడం వల్ల సమంత గురించి అన్ని విషయాలు తెలిసిన నాగచైతన్య సమంతకి దగ్గరయ్యాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య 10 సంవత్సరాల స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్త పెళ్లికి దారితీసింది. 2017లో సమంత మరియు నాగచైతన్య వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. పెళ్లికి ముందర సమంతాన్ని చాలామంది గ్లామర్ డాల్గా చూసేవాళ్ళే కానీ ఎప్పుడైతే అక్కినేని ఫ్యామిలీకి కోడలుగా అయ్యిందో సమంత మీద రెస్పెక్ట్ అమాంతంగా పెరిగిపోయిందనే చెప్పుకోవచ్చు. అయితే పెళ్లి తర్వాత సమంతకి ఏమాత్రం అవకాశాలు తగ్గలేదు. ఎన్నో మూవీస్, వెబ్ సిరీస్ అలానే ఎన్నో టీవీ షోస్లో కూడా పాల్గొన్నారు సమంత. కానీ నాగచైతన్యకి మాత్రం అంత మంచి సూపర్ హిట్స్ మూవీస్ రాలేదనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడే వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఈగో క్లాషెస్ స్టార్ట్ అయ్యాయి. ఇంకోటి ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్లో అవకాశం వచ్చింది సమంతకి. ఆ వెబ్ సిరీస్లో చేయడం నాగచైతన్యకి ఎంత మాత్రం ఇష్టం లేదు. దానికి కారణం దాంట్లో ఎన్నో బోల్డ్ సీన్స్ ఉండడం వల్ల సమంతకి చేయొద్దని చెప్పినా కొని సమంత కంటెంట్ నచ్చడంతో వెబ్ సిరీస్ చేసింది. అయితే ఆ వెబ్ సిరీస్ డైరెక్టర్లో ఒక్కరైన రాజ్ నడుమూరితో సమంతకి స్నేహం మొదలయ్యింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మొదలైంది సమంతకి. అయితే దానివల్ల నాగచైతన్యతో దూరం అవ్వడం స్టార్ట్ అయ్యింది. దానివల్ల వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2021లో డైవర్స్ తీసుకున్నారు సమంత మరియు నాగచైతన్య. డైవర్స్ తర్వాత చాలామంది కూడా నాగచైతన్యాన్ని విమర్శించారు కానీ సమంతని ఎవరు కూడా విమర్శించలేదు. రాజ్ నడుమూరి గారి విషయానికి వస్తే రాజ్కి ఆల్రెడీ డైరెక్టర్ అయిన శ్యామిలితో పెళ్ళయ్యి ఒక పాప కూడా ఉంది. అయితే ఎప్పుడైతే సమంతతో పరిచయం అయిందో ఆ పరిచయం ప్రేమగా మారి ఇదే విషయంపై రాజ్కి మరియు శ్యామిలికి గొడవలు జరిగేవి. అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు రాజ్ సమంతతో. దానివల్ల తన వైఫ్కి డైవర్స్ ఇవ్వాలని నిశ్చయించేసుకున్నాడు. కానీ రాజ్ని ఏమాత్రం వదులుకోకూడదు అనుకున్నారు శ్యామిలి. ఎందుకంటే వాళ్ళకి పాప ఉండడం వల్ల. అందువల్ల రాజ్ యొక్క వైఫ్ డైవర్స్ కోసం 100 crores అనామలీ కావాలని డిమాండ్ చేశారు. అయితే రాజ్ దగ్గర అంత అమౌంట్ లేకపోవడంతో పెద్దలంతా కూర్చొని 20 crores ఫైనలైజ్ చేయడంతో వేరే దారి లేక డైవర్స్కి ఒప్పుకున్నారు. ఇదంతా బాగుంది కానీ అయితే ఎప్పుడైతే శోభిత మరియు నాగచైతన్య ఇద్దరు డేట్లో ఉన్నారన్న రూమర్స్ స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి చాలామంది సమంత ఫ్యాన్స్ అందరూ కూడా శోభిత పైన నెగిటివ్ కామెంట్స్ స్టార్ట్ చేస్తూ వేల కొద్ది వీడియోస్ వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ చేశారు. అయితే శోభితనే రావడం వల్లనే వాళ్ళిద్దరూ సమంత మరియు నాగచైతన్య యొక్క రిలేషన్ బ్రేక్ అయిందంటూ ఇట్లా ఎంతోమంది కర్స్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ యాక్చువల్గా 2021లో సమంత నాగచైతన్య విడిపోతే శోభితాని నాగచైతన్య 2022లో కలిశారు. అయితే దాని తర్వాత 2 years డేట్ తర్వాత 2024లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే ఈ విషయం తెలియని చాలామంది శోభితాని నాగచైతన్య సమంత యొక్క రిలేషన్షిప్ని బ్రేక్ చేశారని అనుకుంటారు. కానీ ఆ ముందరే వాళ్ళిద్దరు యాక్చువల్గా రాజ్ మరియు సమంత ఇద్దరు కూడా డేట్లో ఉన్నారు. ఎప్పుడైతే నాగచైతన్య మరియు శోభిత ఇద్దరికి వివాహం జరిగిందో ఆ తర్వాత నుంచి సమంత తన యొక్క మయోసైటిస్తో బాధపడుతుందని అలానే వాళ్ళిద్దరు బ్రేకప్కి చాలా ఫీల్ అవుతూ ఏడుస్తున్నట్టు ఇట్లా చాలా వీడియోస్ ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. అయితే ఆ వీడియోస్ ఆ ఫొటోస్ చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా సమంతకే సపోర్ట్ చేసేవాళ్ళు. తర్వాత నుంచి కూడా రాజ్తో ఉన్న ఫొటోస్ ఒక్కొక్కటి తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసేవారు సమంత. అలాగా మెల్లగా తమ ఇద్దరి యొక్క రిలేషన్షిప్ని హింట్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా అయితే హగ్ చేసుకున్నారు, అంటే రాజ్ని హగ్ చేసుకున్న ఒక ఫోటోని రిలీజ్ చేశారు సమంత. దాంతో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ అఫీషియల్ కన్ఫర్మ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ అంతా. అయితే రీసెంట్గా అంటే నిన్న December 1న సమంత పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఎన్నో రూమర్స్ రావడం స్టార్ట్ అయింది. అయితే మధ్యాహ్నానికి సమంత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన వెడ్డింగ్ ఫోటోస్
ఫొటోస్ని తమ ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు. అయితే ఈషా ఫౌండేషన్లోని భైరవి టెంపుల్లో వివాహంతో ఒక్కటయ్యారు సమంత మరియు రాజ్. ఈ పెళ్లి భూతశుద్ధితో చేసినట్టు సమాచారం. భూతశుద్ధి అంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య పంచభూతాలు చేయడాన్ని భూతశుద్ధి అంటారు. అయితే ఈ వెడ్డింగ్ తర్వాత చాలా విమర్శలకు లోనవుతుంది సమంత. రీసెంట్గా యాక్ట్రెస్ పూనమ్ కౌర్ ఒక పోస్ట్ని చేశారు. అందులో వేరే వాళ్ళ ఇల్లు బ్రేక్ చేసి నువ్వు ఇల్లు కట్టుకున్నావా అంటూ క్వశ్చన్ చేశారు సమంతని. అయితే ఈ పోస్ట్ వైరల్గా మారింది. పెళ్లి తర్వాత సమంత చాలా వరకు నెగిటివిటీని చేసుకుంది. దానికి కారణం ఎందుకంటే ఇప్పుడు శోభితాని కొందరు కామెంట్ చేశారు. ఎందుకంటే హోమ్ బ్రేక్ చేసింది సమంతకి మరియు నాగచైతన్య మధ్యలో వచ్చిందని. అలానే సమంత కూడా అదే కదా చేసింది, రాజ్కి మరియు తన వైఫ్కి మధ్యలో వచ్చింది కదా అంటూ ఎంతోమంది విమర్శిస్తున్నారు సమంతని. కానీ సమంత వివాహం తర్వాత శోభితాని చాలామంది సపోర్ట్ కూడా చేస్తున్నారు. సమంత డైవర్స్ అయిన తర్వాత శోభిత నాగచైతన్య లైఫ్లో వచ్చింది, ఎందుకు తన్ని ఇంత కామెంట్ చేస్తున్నారంటూ శోభితాని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.